చేయకుండా చికెన్ చేసుకునడానికి మేమైతే ఈరోజు కుండ చికెన్ చేసుకుంటాను. చూడండి చేసే విధానం తర్వాత చూపెడతాం. టేక్ ఆకులు తెంపుకొని వెళ్తున్నాం. చూడండి చిన్న చిన్న అందుకే ఉల్లిగడ్డలు కోసుకుంటున్నాం. చూడండి కొత్తిమీర ఇవన్నీ బొచ్చాడు మనకుండా చికెన్ మంచిగా నీళ్ళతోని మేము పంపేస్తుంది అనుకున్నాం కానీ కరెంట్ పోయింది. మేమైతే ఇట్లా కడుక్కుంటున్నాం. చికెన్ మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. చూడండి కుండ చికెన్ చేయడానికి ఇక చికెన్ కడిగి కుండల కలపరాదు అయితే గంజలు వేసుకున్నాం. అల్లం ఇది సరిపడా అల్లం, రుచికి మసాలా కారం, పసుపు ఉప్పు సరిపడా, మనకు సరిపడా నూనె, అందులో ఉల్లిగడ్డలు, కొత్తిమీర ఆక, మిర్చి, ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర వేసి ఇవన్నీ వేసి కలుపుతాను. నిమ్మకాయ అవి కూడా విసుకాలి. అన్నీ వేసి కలుపుకోవాలి మంచిగా, అన్ని కలిసేటట్టు. కలిసింది చికెన్ మంచిగా కలుపుకొని కుండలు ఎత్తుతాను. కుండలు కలపరా కానీ చూడండి మా పెద్దమ్మ అక్కడ గడ్డి కోసుకొని వస్తుంది. చికెన్ వేసిన చికెన్ మీద నుండి ఇక ఆకులు వేస్తాను. ఇక ఆకులు వేసి అయితే కట్టినేమో ఇప్పుడు పొయ్యిన పెడతా. పొయ్యిన పెట్టి బాగా మంట ఎత్తి కుండ చికెన్ రెడీ. పొయ్యి పెద్దగా అయిందమ్మా, కుండలు తక్కువ, కుండ చిన్నగా. ఇగో కల పెడతా అన్న కుండ చికెన్ అయితే రెడీ అయింది. ఇక గంజలో ఎత్తా అన్న రెడీ.
చూడండి ఫ్రెండ్స్, కుండ చికెన్ అయితే కంప్లీట్ అయింది. ఇక మా ఊర్లో తింటారు. తినలిగా. ఓకే ఆనర్. హాయ్ ఫ్రెండ్స్, మా కుండ చికెన్ అయితే కంప్లీట్ అయింది. తిన్నాము, ఇగో ఇంటికి వెళ్తాను. అయ్యో మేకప్ పిల్ల పోతుంది అవ్వ. అయ్యో శ్రీనివాసు వేడి మేకప్ పిల్ల అక్కడ ఉందా? నువ్వేం చేస్తావు? ఉన్నంత చదువుతావు.